సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? ప్రస్తుత తరాల వాళ్ళు తమ అవసరాలను తీర్చుకొనడానికి, భావితరాల అవసరాలను పరిరక్షించే విధంగా, భావితరాల అవసరాలకు అనుగుణముగా పర్యావరణ వ్యవస్థను పరిరక్షిస్తూ తమ అవసరాలను తీర్చుకునే ప్రక్రియనే సుస్థిర అభివృద్ధి అని అంటారు. మరి ఇలాంటి సమస్య ఎందుకు వచ్చింది? ఈ చర్చ ఎందుకు తెరదీసింది? 1950 దశకం తరువాత ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే టెక్నాలజీ అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉందో పరిశోధనలు అనేటివి ప్రారంభమైనవి. పరిశోధనలు రావటం వల్ల నవకల్పనలు అనేటివి వచ్చినాయి. నవకల్పనలు రావటం వల్ల పారిశ్రామికీకరణ జరిగింది. ఈ పారిశ్రామికీకరణ జరగటం వల్ల దేశంలో లభ్యమవుతున్నటువంటి సహజ వనరులను విచక్షణారహితంగా వినియోగించుకుంటున్నాం. ఎప్పుడైతే సహజ వనరులను విచక్షణారహితంగా వినియోగించుకుంటున్నామో అరుదైనటువంటి జీవ వనరులు కూడా దెబ్బతింటున్నాయి. దాని పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటా ఉన్నది. అడవులను విచక్షణారహితంగా నరికివేస్తున్నాం. శరవేగంగా పట్టణీకరణ అవుతుంది. ఈ కారణాల వల్ల కాలుష్యపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడి భావితరాల అవసరాలకు అనుగుణముగా పర్యావరణ వ్యవస్థను పరిరక్షించలేకపోతున్నాము. అందువల్లనే ఇలాంటి పరిస్థితులు సంభవిస్తున్నాయి. కాబట్టి ప్రపంచ ప్రజలను మేల్కొల్పడానికి బ్రిట్లాండ్ కమిషన్ ఏం చేసిందంటే, అయ్యా ప్రస్తుత తరం వాళ్ళు మన కోరికలకు అనుగుణముగా వస్తు సేవలను తయారు చేసుకునేటప్పుడు భావితరాల అవసరాలకు అనుగుణముగా పర్యావరణ వ్యవస్థను పరిరక్షించే విధంగా మన యొక్క ఆర్థిక విధానాలు అభివృద్ధి అనేది ఉండాలా. ఆ విధంగా ఉంటేనే సమంజసంగా హేతుబద్ధంగా ఉంటుందని చెప్పారు. దీన్నే సుస్థిర అభివృద్ధి అని, కొనసాగించగల అభివృద్ధి అని, నిలకడగల అభివృద్ధి అని